నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఒక్కరు ఎప్పుడైనా ఒక్కరు ఇలా కూర్చున్నప్పుడు ఆలోచిస్తుంటారా నేను ఎవరిని అన్న బాహుబలిలో ప్రభాస్ అన్నట్టు అనుకుంటుంటాను. మార్నింగ్ లేచి వాకింగ్ అది చేసేటప్పుడు ఒకసారి అనుకుంటాను, ఆ మార్నింగ్ అది ఎంత పాజిటివ్గా లేస్తామో, ఇది ఇలాంటివి ఉన్నప్పుడు అంత పాజిటివ్గా లేస్తాము. లేదు మొన్న వాడికి అది చెప్పాను కథగానే అది ఏదైనా ఇదిగా చేస్తాడా, అది అమ్మా అని వాడు చీట్ చేస్తాడా అది అది అని మొదలెడితే ఆ ఎమోషన్తో వాకింగ్ చేస్తుంటాం. లేదు అంటే ఈ థింకింగ్ ఏంటి లోపల ఎవడు నడిపిస్తాడు, ఎవరికి కోరిక, ఎవడు నాకు పేరు వచ్చేయాలనుకుంటున్నాడు, ఎవడు అసూయపడుతున్నాడు లోపల అని ప్రాబ్లం అంతా లోపల ఉంది కానీ బయట లేదని తెలుస్తుంది. ఓకే, అందుకని ఇమ్మీడియట్లీ మన ఆలోచనలు లోపలికి పంపించేయడం అలవాటు చేసుకోవాలి. చేసుకున్నారా? ట్రై చేస్తా ఉన్నాను, ఇంకా చేస్తున్నారు. చేస్తా అంటే అది చేసేసి ఇంక ఇంటర్వ్యూలు అది ఇవ్వను కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను. రైట్, అంటే చేస్తున్నారంటే నేను అనేది ఎంతవరకు సఫలీకృతులయ్యారని అడుగుతున్నా. ఎంతవరకు అంటే ఎట్లా పర్సంటేజ్ ఉంటుంది కదా, 30%. అంటే ఈ భూమి మీద అది చేయటం ఒక్కటే పని ఉంది అనుకుంటున్నాను అండి, వేరే పని లేదు అది ప్రస్తుతం ఇక ఎవరికైనా అని వాడే చెప్పారు. అది తెలుసుకుంటే అందరిలోనే అదే వాళ్ళందరిలోనే అవే ఎందుకు చూడగలిగారు, అది ఒక్కటే కుక్కలో, వస్తున్న పులిలో, ఒక సింహంలో, ఒక మనిషిలో, ఒక దొంగలో, ఒక కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు అందరిలోనే అదే చూడగలిగారు. అదేంటో గొప్ప స్థితి ఏంటో మనకు తెలియదు. లోపల చూసుకుని ఈ లోపల ఏముందో, అందరి లోపల అదేముంది అనేది స్వచ్ఛంగా చూశారు, మాట కాదు. మంది మాట. ఏమంటే ఇంటర్వ్యూ ఆధ్యాత్మం రమణ మహర్షి ఆ పబ్లిసిటీలో అయిపోద్దేమో. మీరు పర్లేదు తెలుసుకోవాలి కదండి, జనాలు కూడా తెలుసుకోవాలి కదా అసలు వాళ్ళు ఎవరు అన్నది. అలా కాదండి, ఇప్పుడు జనరల్గా కూడా మీరు ఒక 10 మంది మధ్యలో కూర్చున్నప్పుడు ఇలాంటి మాటలు మాడుతుంటారా, ఇలాంటి టాపిక్స్? అంటే ఇప్పుడు వంశీ గారితో కూర్చున్నప్పుడు వేరు, మీకు ఫ్రీక్వెన్సీ లెవెల్ సెట్ అవుతాయి కాబట్టి మాడుకుంటారు. బట్ అసలు ఇది ఏంటి అన్నది కూడా తెలియని వ్యక్తుల మధ్యలో కూర్చొని మీరు మాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు? అంటే మనం స్టేజ్ ఎక్కువ ఒక ఉపన్యాసంలో మాట్లాడడం కదండి, అట్లా కాదు. జనరల్గా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూర్చొని మీరు ఇట్లా మాడుతుంటే ఏంటి చాదస్తా ఇలా యాంగిల్ ఏమంటే మనకు కూడా తెలియకుండా ఈ వైబ్రేషన్ ఇతనికి ఇది ఉంది, ఇతనితో ఈ మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రఘుబాబు నేను ఉన్నాం, అలాంటివి మాడుకుంటాం. ఒక రోజుకి ఫాస్ట్ వర్డ్ చెప్తే మనం ఉండవేరా, ఇంకా కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు కదా, దీనికోసం ఇన్ని కొట్టుకుంటాం. మన ముందు ఎంతోమంది ఎన్ని చేసిపోయినా కానీ మనకి ఇంకా నాకు పేరు రావాలి, నాకు వచ్చేయాలి, ఆడి క్యారెక్టర్ ఉంది, ఈ సినిమా ఆడకూడదు, ఇన్ని ఇంకా ఇవన్నీ ఎవరికి కలుగుతాయని రఘుబాబు నేను మాడుకుంటాం. అది ఇంకోళ్ళతో మాడితే ఈ దగ్గర విన్నామంటే మన కెరీర్ నాశనం అయిపోతుంది, ఫ్యూచర్ పాడైపోద్ది అనుకుంటాడు, డిప్రెషన్ వస్తుంది అనుకుంటాం. అక్కడ ఎలాగో మాట్లాడి తెలిసిపోద్ది అక్కడ కదండి. అలా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఏం చెప్తా ఏమంటే నిద్ర అయినప్పుడు మనం ఎవరో తెలియదు, లెగ్గానే మళ్ళీ నా భార్య, నా ఇల్లు, నా ఆస్తులు అంటాం ఏంటండి, నిద్ర అయినప్పుడు కూడా ఉన్నాం కదా, ఇలాంటివి ఏం మాడుకుంటాం. ఆ పక్కోడు ఇంట్రెస్ట్ కలుగుతుంది, అవును కదా నిద్ర అయినప్పుడు నేను తెలియదు లేచాక రమణ మహర్షి అన్నాడు, అలా మాడుకున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగితే డిస్కస్ చేస్తారు. లేదంటే ఇలియానా ఆవిడ ఇక్కడ ఉండలేదు, గోవా వెళ్ళిపోయింది, మాట్లాడు. ఓకే, కోరిక, ఎక్సైట్మెంట్, అంబిషన్, నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, సాధించాలి, ఇవన్నీ తగ్గిపోతాయండి కొంచెం? లేకపోతే ఎలా ఉంటాయి? అంటే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏదో చెయ్యాలి, సాధించాలి, తపన, ఇంక ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఏమనిపిదా అప్పుడు? ఇది చేయాలి, అది చేయాలి. కొంతమందికి ఇది చాలా పిచ్చి వేదాంతంగా అనిపిస్తుంది. నాది కాదు, రమణ మహర్షి గారు ఈ చెయ్యాలని నీ లోపల ఎవరికి అనిపిస్తుందో ఉందో అనుకో అంటాడు, తర్వాత చేద్ది కానీ అర్థమైంది మీకు? మన లోపల ఒకటికి అనిపిస్తుంది, ఏదో లోపల ఉన్న వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఎవరికి అనిపిస్తుంది. అది చేయలేకపోయావు, అప్పుడు బాధపడ్డావు, అబ్బా ఫెయిల్యూర్ అయ్యాను. అప్పుడు ఆ ఫెయిల్యూర్ బాధ ఎవరికి అనిపిస్తుందో కనుక్కో అంటాడు. ముందు అది కనుక్కుంటే మిగిలినన్ని బాగా చేస్తూ ఉంటాడు.
అది కనుక్కుంటే ఇంకేం చేయం కదా అని చాలామందికి భయం. ఓకే. సో మీరు కూడా కనుక్కునే ప్రాసెస్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా మొదటి కాలు కూడా ఇంకా పైకి ఎత్తలేదు అంతే. కానీ ఎప్పటికైనా ఆ స్థితికి చేరుకోగలుగుతారని అనుకుంటున్నారా? మరి అదే అంటే చేరుకుంటానని అనుకోలేదు. ఈ జన్మ వృధా అవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తాను. వృధా అంటే డబ్బులు సంపాదన అందరూ చేశారు, పేరు సంపాదన అన్నీ ఉన్నాయి, ఏంటి దీని వెనకాల ఉన్నది అని ఒక థింకింగ్. ఎందుకు మరి అలా పడింది? మా చిన్న ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్ జీన్స్ ప్రకారం ఎలా జరిగిందో అది ఎక్కువ ఇష్టం, గొప్పదని అన్న అది తెలుసుకుందాం అనేది ఎక్కువ ఇష్టం. దాంతో ఇప్పుడు ఎంతండి, ఇంకో 20 years అంటే సాయంకాలంకి ఎలా ఉంటుందో చెప్పలేం, అది వేరేది, అది భగవంతుడు చెప్తాడు. ఒకవేళ మామూలుగా మనుషులు లెక్కేసుకుంటే ఒక 20 years బతుకుతా అనుకోండి. ఒక 10 years మెలుగుగా ఉంటాను, 10 years నిద్రపోతానుగా. టాయిలెట్లు, ట్యాబ్లెట్లు, వీటికి వెళ్ళడాలు ఒక 2-3 years తీసేయచ్చు. అంటే ఇంకా 8 years. ఇప్పుడు ఈ 8 yearsలో ఏం చేయాలో అది చేయాలి నేను. బాబోయ్, చాలా ఫిలసాఫికల్గా ఉన్నారు మీరైతే. లేదండి, అంటే అటాచ్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది, డిటాచ్మెంట్ కోసం ట్రై చేయడం బెటర్. అయితే ఇప్పుడు కృష్ణ భగవాన్ గారి మీద జనరల్గా ఒపీనియన్ ఏముంది బయట? ఒకప్పుడు ఏంటంటే కృష్ణ భగవాన్ ఏది పడితే అది మాట్లాడతారు, ముందు వెనక ఆలోచించరు, నోటికి ఏమనిపిస్తే అది అనేస్తారు. లేకపోతే కృష్ణ భగవాన్ ఆల్కహాలిక్, లేకపోతే కృష్ణ భగవాన్ సెట్స్కి వచ్చి గొడవ పెట్టుకుంటారు, అందరిని అరుస్తారు, వాట్ ఎవర్. అనుకుందాం, ఒక 5-6 అనుకునేవారు. ఇప్పుడు ఒకసారి ఏదో అయితే ఇంకా అన్నీ వచ్చి తిట్టేస్తారండి ఎవరినైనా, వాడికి అలా జరగాలంటారు. అలా పేర్లు ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా కిందకి దగ్గరికి వెళ్దాం, మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎవరన్నా కొంచెం తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా ఇవే వస్తాయి. అప్పుడు ఇలా అనేవారటి ఇలా, ఇప్పుడు ఏమన్నా అంటారు. నేను ఇప్పటికి కూడా నన్ను అలాగే అనుకుంటారు వాళ్ళందరూ. ఇప్పుడు కూడా ఇన్ని జరిగిన తర్వాత కూడా అంతే. బాగుంటుంది అలా అనుకుంటే. మీకు బాగానే ఉంటుంది? నాకు బాగుండదు, ఎవరికన్నా బాగుండదు. ఎవరికన్నా మీకు ఎలా ఉంటుంది? నాకు ప్రాబ్లంగా ఉండొచ్చండి, అవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ ఆలోచించగలుగుతున్నాను అనుకుంటున్నాను, పాజిటివ్గా తీసుకుంటున్నాను. మధ్యలో ఎప్పుడో మీకు ఏదో జబ్బు చేసిందని, మీకు ఆరోగ్యం పాడైపోయి, మీకు ఏదో క్యాన్సర్, అది కూడా వచ్చింది ఒక టాక్. క్యాన్సర్ అని ఈ చుట్టుపక్కల వైన్ షాపులని నా కోసం పెట్టారని, ఆస్తి అంతా తగలేసి రోడ్డు మీద పడుకుంటున్నాడని, ఇంకో ఇష్టం అవి పైగా కన్సల్ట్ చేయకుండా పెట్టేయడం ఈ న్యూస్లు. ఇప్పుడు నేను ఏదో చేశానని ఒక అమ్మాయో అబ్బాయో ఎవడో నా మీద ఏదో ఫీల్, అది నిజంగా తెలుసుకోకుండా అందులో పెట్టేయడం. నాకే చూపించారు ఎవరో, కృష్ణ భగవాన్ క్యాన్సర్ అని. మరి డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదండి నాకు క్యాన్సర్ అని, సినిమా ఫీల్డే చెప్తుంది. కానీ కృష్ణ భగవాన్ గారు ఇలాంటి సంఘటనలు జరిగి అది వెబ్సైట్స్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లలో వచ్చినప్పుడు మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకోలేదా? ఫలానా వాళ్ళ మీద కానీ, లేకపోతే కనీసం వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఇలా చేశారు, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలి, ఇలా ఎప్పుడు? నాదని కాకుండా వెళ్ళే పద్ధతి తప్పు అనుకున్నా. ఎవరో గబుక్కొచ్చి ఏదో చెప్పేస్తే అన్న చూపించేటువంటి అది నిజం కాదు కదండి. నిజమో కాదో తెలుసుకోవాలి కదా, అంతే నేను అనేది. ఇప్పుడు క్యాన్సర్ అని ఎవడో పెట్టేశాడు, ఏదో చూపించేశారు, చెప్పేసుకున్నా, మీరు చెప్పేస్తున్నారు, నాకు ఎవరో చూపించారు, నాకు వచ్చింది. మరి మనిషి ప్రతి ఒక్కడు నా క్యాన్సర్ పెట్టినాడు ఏదో జబ్బు వచ్చిపోతాడు.